తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల వేళ నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అథారిటీ నివేదిక బయటకు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా విచారించిన అథారిటీ ఈ సమయంలో నివేదికను బయటపెట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. సీఎంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టును తన కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాల్లో పగుళ్లు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అథారిటీ సమర్పించిన నివేదిక ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ నివేదిక ప్రకారం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుదిళ్ల బ్యారేజీలు ప్రస్తుతం ఉపయోగించడానికి పనికిరావు. వాటిని ఉపయోగించినట్లయితే ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. వీటిని యథావిధిగా వినియోగించకూడదని, రీడిజైన్ చేసి తిరిగి నిర్మించడమే సరైన మార్గమని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులో నిర్మాణం, డిజైన్ లో అనేక లోపాలు ఉన్నాయని నివేదిక హైలైట్ చేసింది. మేడిగడ్డలోని బ్లాక్ 7 కు కోలుకోలేని నష్టం జరిగిందని, దీనిని తిరిగి ఉపయోగించకూడదని, సురక్షితంగా తొలగించడం లేదా స్థిరీకరించడం చేయాలని సిఫార్సు చేసింది. 3 బ్యారేజీల్లోనూ సీకెండ్ ఫైల్స్ కూలిపోవడంతో పాటు బ్యారేజీలో పైభాగంలో, కింది భాగంలో రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 14 నెలల పాటు లోతైన అధ్యయనం, పరీక్షలు నిర్వహించిన తరువాతే ఎన్డీఎస్ఏ ఈ సమగ్ర నివేదికను సమర్పించింది. అన్నారం, సుదిళ్ల బ్యారేజీలను ఒకే చోట నిర్మించాలన్న ప్రాథమిక ప్రతిపాదనలను పక్కన పెట్టి వాటి స్థానాలను మార్చారని, ఇది కూడా నిర్మాణ లోపాలకు దారితీసిందని నివేదిక సూచిస్తోంది. జాతీయ ఆనకట్టల భద్రతా చట్టం 2021 ప్రకారం వర్షాకాలానికి ముందు బ్యారేజీల పరిస్థితిని పర్యవేక్షించడంలో కూడా వైఫల్యం చెందారని ఎన్డీఎస్ఏ నివేదికలో ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్ లో స్పష్టమైన లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పడంతో ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ కు ఈ నివేదిక అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది.